సో ఈ ఫార్మా రంగం నుంచి అమెరికాకు మెడిసిన్ ఎగుమతి అవుతా ఉంది. మొత్తం ఫార్మా రంగంలో ఉన్నటువంటి ఈ ఉత్పత్తి అయినటువంటి అన్ని రకాలుగా అక్కడికి ఎగుమతి అవుతా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకు చాలా చీప్ గా, చాలా తక్కువ ధరకు దొరికేటువంటి అవకాశం ఉంది. మనకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ మెడిసిన్ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి, కానీ 100% ఈ ట్యాక్స్ విధించడంతో అక్కడ ప్రత్యామ్నాయం పైన దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి అక్కడ ప్రజలు ఉంటుంది. ఎందుకంటే 100% ట్యాక్స్ పేయాల్సి ఉంటుంది వాళ్ళు ఒకవేళ భారత్ సంబంధించిన మెడిసిన్ దిగుమతి చేసుకుంటే. ఇది తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సో వాళ్ళు సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు. విముఖతంగా ఉంటే మన ప్రోడక్ట్స్, భారత్ ప్రొడక్ట్స్ ని రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, దృష్టి పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. ఆ రకంగా ఫార్మా రంగం ఉత్పత్తి పడిపోయే అవకాశం ఉంటుంది. దానిపై ఇది భారత ఆర్థిక రంగం పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కానీ అఫ్ కోర్స్ దీన్ని కూడా ఓవర్కమ్ చేసేటువంటి దిశగా మోడీ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే మేక్ ఇన్ ఇండియా. గతంలో అయితే రష్యా ఉక్రెయిన్ వార్ కి సంబంధించి ప్రతి దాంట్లో కూడా రష్యా ఉక్రెయిన్ వార్ కి రష్యాకి ఫండింగ్ చేస్తోంది భారతే అనే రకంగా కరాఖండిగా చెప్తూ 25% టారిఫ్ ని 50% పెంచేశారు. ఇప్పుడు మరి టారిఫ్ ని ఈ స్థాయిలో 100% ఫార్మాస్యూటికల్స్ పై పెంచడాన్ని ఏం బూచి చూపిస్తున్నారని ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది అంటే కారణం చెప్తున్నారా గతంలో మాదిరిగా? ఒకే రకం మొదటి నుంచి ఒకటి చెప్తున్నాం. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న సందర్భం పాకిస్తాన్ తో మనం యుద్ధం చేస్తాం, దానికి రీజన్ లేదు. ఇప్పుడు దానికి అమెరికా మన పైన ట్యాక్స్ విధించడానికి రీజన్ లేదు. అమెరికా ఆ విషయంలో మేము ఆపుతున్నామని ఒక ప్రయత్నం చేశారు. మరి అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేస్తే భారత్ కు సంబంధం లేదు. కేవలం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నాం అనేటువంటి ఒక ఏకైక రీజన్. ఎందుకంటే అమెరికా నుంచి కొనాలనేటువంటి డిమాండ్. మనం అమెరికా నుంచి కొనడానికి సిద్ధంగా లేము. అమెరికాలో క్రూడ్ ఆయిల్ పెద్దగా లభించేది ఏం లేదు. కానీ క్రూడ్ ఆయిల్ ఉన్నటువంటి దేశాలను అజమాయిషీ చేసి అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ వాళ్ళు తీసుకోవాలి. అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ ఎక్కువ ధరకి ఇతర దేశాలకు అమ్మాలి. మనం చాలా తక్కువ ధరకు బ్యారెల్ సంబంధించినటువంటి ప్రైస్ చాలా తక్కువ ధరకు రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం. ఒప్పందం కుదిరింది. అది నచ్చక మనపై ఇట్లాంటి ఆంక్షలు విధిస్తా ఉంది. ఎందుకంటే భారత్ ఎదుగుతుంది, ఆర్థికంగా ఎదుగుతుంది, సైనిక పరంగా ఎదుగుతుంది, ఆయుధ పరంగా ఎదుగుతుంది, ఎగుమతుల పరంగా ఎదుగుతుంది, రేపు టెక్నాలజీ పరంగా ఎదుగుతుంది. అన్ని రకాలుగా రేపు అమెరికాను ఢీకొట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి దేశం భారతదేశం మోడీ నేతృత్వంలో ముందుకు పోతుంది. కాబట్టి అది నచ్చని అమెరికా ఈ రకంగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. అయినా కూడా ఇప్పటికీ అమెరికాకు తలొగ్గకుండా అట్లాగే ముందుకు పోతా ఉంది. ప్రత్యామ్నాయపరమైన భారత్ దృష్టి పెడతా ఉంది విదేశాంగ శాఖ. మోదీ మొన్న కూడా మళ్ళొక స్టేట్మెంట్ ఇచ్చారు, భయపడాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా మన ఇండియాలోనే తయారు చేసేలా ఇతర దేశాలపైన ఆధారపడకుండా బ్రతకడం నేర్చుకోవాలనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ రకంగా అడుగులు పడే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ మోదీ నిర్ణయాలతో భారత్ ముందుకు పోతుందని కంట్రోల్ చేసేటువంటి విధంగానే ట్రంప్ ఈ రకంగా నిర్ణయాలు తీసుకున్నట్టు చర్చ ఉంది. ప్రస్తుతం ట్రంప్ చర్యలు పిచ్చి చేష్టలుగా, పిల్ల చేష్టలుగా ఉన్నాయి. ఒక రకంగా రేపు ఫ్యూచర్ లో అమెరికాను కుప్పగూలే లాంటి నిర్ణయాలు ట్రంప్ తీసుకుంటున్నారు అనేటువంటిది కూడా జరుగుతా ఉంది. ఇప్పుడు మొన్న ఐటీ ఇండస్ట్రీ పైన కూడా ఇంతే ఎఫెక్ట్ పడితే ఐటీ ఇండస్ట్రీ మీద మాత్రమే, ఎంప్లాయీస్ మీద ఆధారపడి అమెరికా నడుస్తా ఉంది. వాళ్ళంతా తిరిగి హైదరాబాద్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా తప్పని పరిస్థితుల్లో అమెరికా నుంచి కంపెనీలు వదిలి వాళ్ళు వచ్చి భారత్ లో కంపెనీలు స్థాపించాల్సినటువంటి పరిస్థితి ఫ్యూచర్ లో రాబోతా ఉంది. ఈ స్థాయిలో భారత్ ని, భారతీయ ప్రజల్ని, భారతీయ ఎంప్లాయీస్ ని రకరకాలుగా, అంటే బికాజ్ మన దగ్గర అత్యధిక జనాభా ఉన్నారు, ఇక్కడ నుంచి అత్యధికంగా అమెరికాకు వెళ్ళేవారు ఉన్నారు, అక్కడ ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు, H1B వీసాల విషయంలో కానివ్వండి, ఇతరత్ర ప్రతి విషయంలో కూడా అమెరికా ఇబ్బందులకు గురి చేస్తోంది. కాబట్టి భారత ప్రభుత్వం ఆల్టర్నేట్గా జర్మనీ లాంటి దేశాలు ఆహ్వానిస్తూ ఉన్నాయి, ఇంకేరో చాలా దేశాలు ఆహ్వానిస్తున్నాయి. సో వారితో బిజినెస్ రిలేషన్షిప్ని పెంచుకునే అవకాశం ఉందా? ఆల్టర్నేట్ ఫర్ అమెరికా భారత్ ప్లాన్ ఏంటి? ఎగ్జాక్ట్, ఏదైనా కూడా ఇతర దేశాలపైన ఆధారపడకుండా బ్రతకడం అనేటువంటి దానిపైనే భారత్ ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అదే స్టేట్మెంట్ చేశారు. ఇతర దేశాలపైన ఆధారపడకుండా ముందుకు వెళ్లే మార్గాలను అన్వేషించాలి అనేటువంటిది ఇచ్చారు. మీరు బయటికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయడము, అక్కడ కంపెనీలు పెట్టడము, అక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది కాకుండా భారత్ లోనే ప్రభుత్వం సహకరించేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, సలహాలు ఇవ్వండి, ముందుకు వెళ్ళాలంటే స్టేట్ ప్రత్యామ్నాయాలపైన దృష్టి పెట్టాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఫ్యూచర్ లో నెక్స్ట్ పెద్ద ఎత్తున ఇదే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఫార్మా పైన చేసినటువంటి ఆంక్షలు పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉంది. యాక్చువల్గా అయితే ఇప్పుడు 2025 6 నెలలు మాత్రం కూడా ఇంకా కొన్ని నెలలే అవుతా ఉంది, ఇంకా కొన్ని నెలలు ఇంకా మిగిలే ఉంది. నెలలో ఈ సంవత్సరంలో 32,505 కోట్లు ఫార్మాకు సంబంధించినటువంటి ఎగుమతులు అయ్యాయి. ఓన్లీ అమెరికా దేశానికి మాత్రమే, ప్రపంచ దేశాలకు కాకుండానే. సో అదంతా కూడా నష్టం పోయే అవకాశం ఉంటుంది. ఫార్మా రంగం పైన తీవ్ర ప్రభావం ఉంటుంది ట్రంప్ నిర్ణయం ప్రస్తుతానికి కొంతకాలం వరకు. కానీ ఫ్యూచర్ లో ఇది అమెరికాను దెబ్బ కొట్టేలాగా పరిస్థితి భారత్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా టారిఫ్ల విషయంలో మరోసారి డొనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఫార్మాస్యూటికల్స్ పైన
100% టారిఫ్ విధించారు. భారీ ట్రక్కుల పైన 25%, అటు కిచెన్ కబోర్డ్స్ వీటిపైన 50%, ఆ తర్వాత ఫర్నిచర్ పైన 30%. ఈ స్థాయిలో టారిఫ్లను పెంచేశారు. ఇది డెఫినెట్గా తన గోయి తాను తవ్వుకున్నట్టుగానే భావించాలి. అత్యధికంగా భారత్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి దేశాలకు అత్యధికంగా అమెరికానే. అమెరికా కూడా అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకున్న దేశాల్లో ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆన్ యావరేజ్గా ప్రతి ఏడాది $9,000 మిలియన్ ఇంపోర్ట్ జరుగుతోంది అమెరికాకి ఫార్మాసిటికల్స్ విషయంలో. సో ఈ నేపథ్యంలో అక్కడ ఫార్మాసిటికల్స్ని ఇబ్బందులకు గురి చేయాలి, భారత్ యొక్క ఫార్మా కంపెనీస్ని దెబ్బతీయాలి, భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి ఒక దురాలోచనతో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్ విధించాడు. మరి ఈ టారిఫ్ విధానం పైన భారత ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.